చేసాము. అయితే ఆల్రెడీ మీడియా అంతా కెమెరాలు పెద్ద కెమెరాలు పెట్టుకు ఆల్రెడీ అటు సైడ్ నిలబడ్డారు కదా డైరెక్టర్. అయితే సీఎం గారు అయితే వచ్చేసారు ఫ్రెండ్స్, ఆల్రెడీ చూడండి. 1954 వరకు. హాయ్ ఫ్రెండ్స్, నాగరాజు హెల్పింగ్ నేచర్. ఫ్రెండ్స్ మనం అయితే ఖైరతాబాద్ బొమ్మ అయితే చూడడానికి అయితే వచ్చాము, అలాగే మీకు చూపించడానికి కూడా వచ్చాము. మీరైతే చూడండి ఫ్రెండ్స్, మొత్తం వీడియో మొత్తం చూపిస్తాను. బొమ్మ ఇవన్నీ మన సీఎం కూడా వచ్చారు, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళు కూడా చూపిస్తాను. మీరంతా వీడియో మిస్ అవ్వకుండా చూస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే మనం అయితే బయట చూసి ఎవరు లేరనుకున్నాము, రాబడికి అయితే చాలామంది ఉన్నారు, అంటే యావరేజ్గా ఉన్నారు, ఇంకా వస్తారు. అయితే మనల్ని ఇటుపక్కల అయితే పంపించలేదు, మీరైతే అంతా తిరిగి రావాలన్నారు. అయితే మనం అయితే తిరిగి వచ్చాము చుట్టూరును. తిరిగి వచ్చిన తర్వాత అయితే అక్కడ కూడా మెయిన్ రోడ్లో పడితే మనల్ని పంపించలేదన్నమాట. ఎందుకంటే అటుపక్క వెళ్ళి పెద్ద కార్లు వచ్చిన వాళ్ళు అయితే పంపిస్తున్నారు, ఎమ్మెల్యే ఇలాంటి వాళ్ళు పంపించడానికి అయితే పెట్టారు. అలాగే సీఎం గారు కూడా వస్తే అందులో పడి వస్తారనమాట. అయితే ఆ వీడియో తీయాలని అయితే మేము చాలా వరకు ట్రై చేసాము, కానీ అయితే మనల్ని అయితే పంపించలేదు. అలాగే TV9 వాళ్ళు అయితే పంపించారనమాట, అంటే TV9, TV5 ఇంక ఇలాంటి ఛానల్స్ ఉంటాయి కదా, పెద్ద ఛానల్స్, అలాంటి వాళ్ళు అయితే వెళ్ళారు. అలాగే యూట్యూబ్ కూడా పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అయితే వెళ్ళారు. అంత పెద్ద యూట్యూబ్ ఛానల్ అయితే కాదు కాబట్టి మనం అయితే ఏం మాట్లాడలేము. నార్మల్గా అయితే ఇంకా మేమైతే అన్నీ తెలుసుకోలేదు కూడా. మనం అయితే నార్మల్గా క్యూలో వెళ్ళిపోయాము. ఎందుకులే అన్ని డిస్కషన్స్, వచ్చిన వరకే వీడియో తీసి జనాలకైతే చూపిద్దాము అని ఒక ఆలోచనతోనైతే మేమైతే నార్మల్గానే వీడియో తీసాము ఫ్రెండ్స్. మేమైతే చాలాసేపు నిలబడి అయితే వెళ్ళాము. మేమైతే చాలా 4-5 టిప్పులు తిరిగాము నాకు తెలిసి. మీరైతే చూడండి, అది కూడా మీకు చూపిస్తాను నేను. ఆల్రెడీ లోపలికి అయితే ఈ TV9 వాళ్ళు అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు, మనకన్నా ముందే ఉన్నారు వాళ్ళైతే. ఇంకా వాళ్ళకి ఏదన్నా న్యూస్ వస్తే మాత్రం వాళ్ళు ముందే ఉంటారు కదా, ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిందే. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మీరు వీడియో కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. అలా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అంటే ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, బొమ్మ చూడలేని వాళ్ళకైతే మీ బంధువులకి వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, మన కంటెంట్ అయితే ఇది కాదు, ఎవరెవరికైతే సాయం చేసే కంటెంట్ ఆల్రెడీ మన వీడియోస్ ఉన్నాయి చూడండి. ఆల్రెడీ మనం ఉండేది శ్రీశైలం, ఆల్రెడీ మనం అక్కడ చేపల వీడియోలు అవి తీసాము. మనకు ఆ కంటెంట్ కూడా ఉంది, కానీ ఆ కంటెంట్ ఎందుకు తీయలేదంటే జనాలకి ఎంతోమందికి సాయం చేయాలని అయితే నాకు అయితే ఆశగా ఉంది. ఆల్రెడీ మన వీడియోలు ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, కాకపోతే ఎందుకు ఇలా ఆలోచించానంటే, నేను రోడ్డు మీద మన రోజుకి వచ్చి 100-150 కిలోమీటర్లు, లేదంటే 80, మినిమం 80-70 కిలోమీటర్లు అయితే డైలీ తిరుగుతాము. దారిలో అయితే చాలామంది కనిపిస్తుంటారు, అందువల్ల నాకైతే ఆలోచన పుట్టింది. ఏమో దేవుడు ఎంతవరకు సాయం చేస్తే, మీరు కూడా సపోర్ట్ చేస్తే నేనైతే చాలామందికి సాయం చేస్తాను. అయితే ఆల్రెడీ ఒక ట్రిప్ అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ముందు ఒక ట్రిప్ కూడా వెళ్ళిపోయాము, అయితే కట్ చేస్తాను అన్నమాట వీడియోస్. అంతసేపు మీరైతే చూడలేరు కాబట్టి ఆ వీడియోస్ అన్నీ నేను కట్ చేసేసాను. అంటే మనం ఓన్లీ బొమ్మ తీసింది అదే తీసామన్నమాట, నార్మల్ అన్నీ కట్ చేసేసాము. అయితే ఆల్రెడీ మీడియా అంతా కెమెరాలు పెద్ద కెమెరాలు పెట్టుకు ఆల్రెడీ అటు సైడ్ నిలబడ్డారు కదా, డైరెక్టర్ బొమ్మ ఎదురుగా ఉన్నారు కదా, వాళ్ళందరూ వాళ్ళే అనమాట. అయితే సరేనైతే మనం అయితే వీడియో తీసాము. ఇదైతే 3వసారి. ఆల్రెడీ మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వీడియో తీసాను అనమాట. అయితే సరేలే ఫ్రెండ్స్, మీరైతే ఆల్రెడీ ఇది 3వ టిప్పు. ఆల్రెడీ అంటే ఇటుపక్క వెళ్ళి వచ్చామన్నమాట. ఇప్పుడు సైడ్ వెళ్ళి వచ్చాము. అంటే ఆ క్యూలో లేకుండా ఇలా తిరిగి సైడ్కి వచ్చామన్నమాట. అంటే ఇక్కడ కొంచెం నించోడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇటుపక్క కూడా కెమెరా వాళ్ళు ఉన్నారు, తీసేవాళ్ళు ఆల్రెడీ తీస్తున్నారు. అయితే సరే, లైవ్ ఉంది అన్నమాట పక్కనే. అయితే వాళ్ళు మనలాగా యూట్యూబ్ ఛానల్ కూడా వచ్చారు, చిన్న వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. అయితే మేము కూడా కొంచెంసేపు ఉన్నాం కాబట్టి వీడియో తీసాం ఫ్రెండ్స్. అయితే బొమ్మ అయితే కూడా చాలా బాగుంది. మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో మీకు ఏమనిపించిందో మొత్తం వీడియో చూసిన తర్వాత బొమ్మ గురించి కానీ మన వీడియో గురించి కానీ మనం ఎలా తీసాం ఏంటి, మీ మనసులో ఏమనిపించిందో విషయాన్ని అయితే మీరు మాకు కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా ఒక
ఒక అరగంట అలా ఉంచారు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడి నుంచి కూడా అయితే సార్ వస్తున్నారంటే మన సీఎం గారు అయితే వస్తున్నారని అయితే మాత్రం మమ్మల్ని అక్కడి నుంచి అయితే పంపించేశారు. పంపించేస్తే మళ్ళీ మేమైతే తిరిగి వచ్చాము. మీరైతే కంటిన్యూ చేయండి వీడియో, అది కూడా ఉంటుంది. అయితే మన సీఎం గారు కూడా ఏమేమి మాట్లాడారు అన్నీ మీరు ఎందుగాళ్ళు, అలాగే వాళ్ళతో వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడారు. అయితే ఆల్రెడీ ఇప్పుడైతే వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. సీఎం గారు అయితే వచ్చేస్తున్నారు. అయితే పోలీస్ బండ్లు అయితే వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఒక 2 minutes అయితే వెయిటింగ్ చేస్తే వచ్చేస్తాడు. మీరైతే వీడియో కంటిన్యూ చూడండి. అలా అయితే మాకు కూడా అంటే ఎప్పుడు టీవీలో చూడటమే కదా, ఇప్పుడైతే మామూలుగా కలర్ అయితే చూద్దామని ఒక ఆశతో అయితే ఉన్నాము. అయితే వస్తున్నాడు. అలాగే మళ్ళీ ఇప్పుడు మనం అయితే బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చామన్నమాట. ఆల్రెడీ మేము బయట నుంచి తీద్దాం అనుకున్నాము, మళ్ళీ అమ్మటే క్యూలో దూరేసామన్నమాట. అంటే లోపలికి వెళ్ళి వీడియో తీద్దాము, బొమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు డైరెక్టర్ అని మళ్ళీ క్యూలో అయితే నించోడిపోయాము. అయితే సార్ అయితే వచ్చేస్తున్నారు. మీరైతే వీడియో చూడండి. ఆయన ఏం మాట్లాడాడో అది కూడా మీకు చూపిస్తానని చెప్పాను కదా, మీరైతే చూడండి. మనం అయితే లోపలికి వెళ్ళిపోతాం ఇప్పుడు. అలా అయితే చాలా బండ్లు వచ్చాయి, ఇంకా అంబులెన్స్ అవన్నీ ఇంకా అయితే వచ్చేసాయి. ఆల్రెడీ వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు సీఎం గారు. మమ్మల్ని ఇంకనా వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి అని అయితే మమ్మల్ని అంటున్నారు. కానీ అక్కడైతే లోపలికి ఎవరు కదలట్లేదు. ఆల్రెడీ అక్కడ సీఎం గారు అయితే దిగుతున్నారని మాత్రం అక్కడైతే ఆగిపోయారు ఎవరు మట్టుకు వాళ్ళే. వీడియోలు తీసుకోవడానికి అయితే మాత్రం ఆగిపోతే మాకు ఇక్కడ మేము ఆగిపోయాము. మొత్తం మీద అయితే మేము అసలు ఆ వీడియో తీయగలమా తీయలేమో అనుకున్నాము. లాస్ట్కి అయితే మొత్తం మీద అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. మీరైతే కంటిన్యూ చేయండి. మాకైతే నరకం కనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే వెళ్ళిన కాడి నుంచి ఇంకా నించోనే ఉన్నాము, ఎక్కడ కూడా కూర్చుండే రెస్ట్ కూడా లేదు. అలాగే తిరిగి రావడం, మళ్ళీ ఇందులో పడి దూరడం, క్యూలో పడి మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ దూరడం, ఇంకా ఈ ప్రాసెస్లో ఉన్నాం అనమాట. మాకైతే కాళ్ళు చేతులు ఫుల్గా నొప్పిపోయి మాకైతే సరదా తీరిపోయింది. మేము ఎంత కష్టపడి వీడియో తీసాం ఫ్రెండ్స్. మీరు చేసే పని ఏమీ లేదు, ఒక సెకండ్ ఇలాగ ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం సింపుల్ పని అనమాట. మీరు అది చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్రెడీ సీఎం గారు అయితే ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు, ఇప్పుడు మాట్లాడతారు. మీరైతే చూడండి. ఈరోజు హైదరాబాద్ మహాగణపతి పోలీసులకి మన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి పూజ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం స్వామి దర్శనం కోసం అన్నని ఇక్కడ పిసిసి అధ్యక్షులుగా వచ్చినప్పుడు మేమందరం వెళ్ళిపోయాము. మంచి పాలన రావాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ముందుకు నడవాలనే ఉద్దేశంతో అందరం ఆ రోజు స్వామికి పూజ చేసి మంచారా కోరినము. ఆ కోరికలన్నింటినీ గణానందుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి తేవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ కాదు, ఎక్కడెక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ఘనంగా ఆయనకి పూజలు చేస్తా ఉన్నారు. గణానందుడు రేవంత్ రెడ్డి గారిని మంచి ఆరోగ్యాలతో ఆశీర్వదించాలని తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ప్రజలకు పాలన అందించేందుకు ఉన్న ఆటంకాలని మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు కూడా మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు. मैं अब निवेदन करूंगा अभिवादन पूर्वी जिले के गणेश चौधरी के आपका संदेश। आज गणेश चतुर्थी में पूरे तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो। आप पूरी तेलंगाना स्टेट अपने गणेश जी का कृपा से फले फूले भरे। सबको गणेश चतुर्थी के अभिनंदन और शुभेच्छा।
जनाते हैं। साथ साथ ये जो मूर्ति हर साल 1 फुट बढ़ते जा रहे हैं, इसी के साथ साथ जैसे मूर्ति की बुलंदी हो रही है, इसी के साथ साथ तेलंगाना भी आगे बहुत आगे जाए और डेवलपमेंट में, तरक्की में बहुत आगे जाए। रेवंत जी यहाँ के मुख्यमंत्री है, सारे मंत्रिमंडल के साथ बहुत बहुत सेवा करें, यही प्रार्थना करती हूँ। धन्यवाद। ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్ఏ కానివ్వండి, మిగతా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా సోదరులు కానీ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు ఈ డిపార్ట్మెంట్ బట్టి వాళ్ళందరూ ఇక్కడ నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ సమయం దొరికింది మీ అవకాశము. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు ఇంత పెద్ద ఎత్తున రావాలంటే వేరే వాళ్ళు భయపడాలి. దేశంలోనే అత్యంత గొప్పగా హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి హైదరాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠలో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాద్ నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదల్లో ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల, ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు, హైదరాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 1954 నుంచి ఈనాటి వరకు ఏపీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడో గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే హైదరాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి. పోయిన సంవత్సరం కూడా ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు పార్టీ అధ్యక్షుడుగా
ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆహ్వానం మేరకు మొదటి రోజు ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించిన హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు కూడా. ఇప్పుడు కృష్ణ యాదవ్ గారు ఇలా గ్రూప్ ఫోటో సరే ఇలా గ్రూప్ ఫోటో జరగండి, అందరు గ్రూప్ ఫోటో తీసుకొని మీకు అందరూ తీసుకొని అన్నీ వస్తారు. మన నగరిక సిద్ధాలు ఒక స్కూల్లో చెప్తారు అలా చెప్పాలి అందరికీ. అదే శిల్పి గారు సన్మానం చేసి స్టాడియం అప్పుడు పాల్గొన్న లోపల తిలక్ గారు పిలుపు మేరకు స్వర్గీయ శంకరయ్య గారు ఇక్కడ కార్పొరేటర్ ఉంది. సింగర్ శంకరయ్య గారు, తర్వాత దర్శన్ గారు, తర్వాత రాష్ట్రపతి ఇది చేస్తున్నారు అందరూ. మధుకర్ యాదవ్ కాదు ఫోటో తీసుకోండి ఒకటి. సార్ ఇక్కడ ముందర పోయి నేను గుడి ఫోటో తీసుకుంటాను. జరగండి అక్కడ గ్రూప్ ఫోటో తీసుకుంటారు. ఫోటోగ్రాఫర్ అక్కడ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, సీఎం గారు అయితే వెళ్ళిపోయారు కదా, చూశారు కదా, బండ్లు అనేది వెళ్ళిపోయాయి కదా, ఇంకా వెళ్ళిపోయారనమాట. అయితే ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళిపోతారు. అయితే మనకి ఇప్పటికైతే వాసిపోయింది, ఇంకా అప్పుడు దాకా నించున్నాము, ఇంకైతే మనం కూడా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అయితే మీరైతే వేరే మీ వాళ్ళకైతే షేర్ చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బయటను కూడా చాలామంది వచ్చేస్తున్నారు. ఇప్పుడు పూజ ఉంటుంది కదా, చాలా బండ్లు పెరిగిపోతున్నాయి, మనం అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.